కరీంనగర్ సిపి గౌస్ ఆలంకు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది ఐపీఎస్ అసోసియేషన్. నిన్న వీణవంకలో కరీంనగర్ సిపిపై ఎమ్మెల్యే నోరు పారేసుకున్నారు. మతం పేరుతో సిపిని దూషించారు. సిపిపై కౌశిక్ రెడ్డి ఆరోపణలను తీవ్రంగా ఖండించింది ఐపీఎస్ అసోసియేషన్. మత మార్పిడి చేస్తున్నారనే ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేసింది. ఈ ఘటన సివిల్ సర్వీసుల మనోభావాన్ని దెబ్బతీసేలా ఉన్నాయంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది ఐపీఎస్ అసోసియేషన్ సంఘం. కరీంనగర్ సిపి గౌస్ ఆలంకు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది ఐపీఎస్ అసోసియేషన్. నిన్న వీణవంకలో కరీంనగర్ సిపిపై ఎమ్మెల్యే నోరు పారేసుకున్నారు. మతం పేరుతో సిపిని దూషించారు. సిపిపై కౌశిక్ రెడ్డి ఆరోపణలను తీవ్రంగా ఖండించింది ఐపీఎస్ అసోసియేషన్. మత మార్పిడి చేస్తున్నారనే ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేసింది. ఈ ఘటన సివిల్ సర్వీసుల మనోభావాన్ని దెబ్బతీసేలా ఉన్నాయంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది ఐపీఎస్ అసోసియేషన్ సంఘం. కరీంనగర్ సిపి గౌస్ ఆలంకు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది ఐపీఎస్ అసోసియేషన్. నిన్న వీణవంకలో కరీంనగర్ సిపిపై ఎమ్మెల్యే నోరు పారేసుకున్నారు. మతం పేరుతో సిపిని దూషించారు. సిపిపై కౌశిక్ రెడ్డి ఆరోపణలను తీవ్రంగా ఖండించింది ఐపీఎస్ అసోసియేషన్. మత మార్పిడి చేస్తున్నారనే ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేసింది. ఈ ఘటన సివిల్ సర్వీసుల మనోభావాన్ని దెబ్బతీసేలా ఉన్నాయంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది ఐపీఎస్ అసోసియేషన్ సంఘం. రైట్, దీనిపై అప్డేట్స్ రాంప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. రాంప్రసాద్, పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఐపీఎస్ అసోసియేషన్ ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. మరేంటి మీ వద్దున్న వివరాలు? తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మేడారం సీజన్ కొనసాగుతున్న క్రమంలో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాలలో అయితే మినీ మేడారంలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పరిధిలో ఉన్నటువంటి వీణవంకలో జరుగుతున్నటువంటి సమ్మక్క సారక్క జాతరకు హాజరైనటువంటి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులతో పాటు ఇటు కరీంనగర్ సిపిగా ఉన్నటువంటి గౌస్ ఆలంపై అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘంతో పాటు ఇటు ఐపీఎస్ అధికారుల సంఘం కూడా ఖండించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూస్తే ఇప్పటికే రాష్ట్రంలో ఇటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ కొనసాగుతున్న సందర్భంలో ఇటు గుంపులుగా ఉండొద్దు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు ఇటు సిపి ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి పోలీసులు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మహిళా పోలీసులు ఇటు వీరిని హెచ్చరించిన క్రమంలో అయితే వారు ఒక్కసారిగా ఇటు మత మార్పిడికి పాల్పడుతున్నారు ఇటు కరీంనగర్ సిపి అంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై అయితే పోలీసు అధికారులు ఘాటుగా స్పందించడం జరిగింది. ఎందుకంటే పోలీసు విధి నిర్వహణలో ఉంటూ ఒక ఐపీఎస్ స్థాయి అధికారి ఇటు ప్రజలకు భద్రతతో పాటు ప్రజలకు సేవలు అందించేటువంటి ఒక నైతిక విలువలతో పాటు ఇటు ఉద్యోగంలో కొనసాగుతున్న క్రమంలో తనపై ఇటు మత మార్పిడికి సంబంధించినటువంటి ఒక వ్యాఖ్యలు చేయడాన్ని అయితే వారు తీవ్రంగా ఖండించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్రంలో చూస్తే ఇటు మేడారం జాతరలో పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి క్రమంలో ఇటు మినీ మేడారాల వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. ఒకవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న క్రమంలో అయితే పోలీసులు ఎన్నికల సంఘం అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలను పాటిస్తూనే యథావిధిగా ప్రజలకు సమ్మక్క సారక్క జాతర అనేది తెలంగాణ రాష్ట్రంలో మరొక కుంభమేళగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో అయితే అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మాత్రమే చర్యలు తీసుకున్నటువంటి క్రమంలో ఎమ్మెల్యే స్థాయిలో ఉండి పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను అయితే ఇటు ఐపీఎస్తో పాటు ఇటు పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండించడంతో పాటు క్షమాపణ చెప్పాలంటూ కూడా బహిరంగంగా ఇటు పాడి కౌశిక్ రెడ్డి పోలీసులకు క్షమాపణ చేయాలంటూ కూడా ఇటు పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపిరెడ్డి కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. చంద్రిక. రైట్ రాంప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.
కరీంనగర్ జిల్లా వీణవంక మినీ మేడారం జాతరలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎఫ్టీవీ చైర్మన్ ఉదయ్ నందన్ రెడ్డి. జాతర విషయంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కావాలనే అనవసర రాద్ధాంతం చేశారని మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా తమ కుటుంబమే జాతరను నిర్వహిస్తుందని చెప్పుకొచ్చారు. 1976లో తాము పాడి సుధాకర్ రెడ్డి మినీ మేడారం జాతరను ప్రారంభించారని వివరించారు. ఎండోమెంట్ సూపర్ విజన్లో మాత్రమే జాతర జరుగుతుందని చెప్పారు ఉదయ్ నందన్. దీనిపై కోర్టు ఆర్డర్ క్లియర్గా ఉందని, పోలీసులు అదే ఫాలో అయ్యారని వివరించారు. చెప్పబోతే నా పేరు కౌశిక్ రెడ్డి గారు పెట్టా 3 ఏళ్ల తర్వాత పాపం జరుగుతుంది, అదే పాపం జరుగుతుంది. సాయంత్రం 10 గంటలకు కూడా ఆపినరు దర్శనం చేయటం. నీకు మీ ఇంటి ముందే 40 నిమిషాలు ఆపినరు దేవుణ్ణి. నువ్వు ఆ రోజు ముగ్గురు వెళ్ళి మీకు నిజంగా భక్తుంటే సారలమ్మ దేవత కొబ్బరికాయ కొట్టి రావాలి. సమ్మక్క దేవత రామందే నువ్వు గద్దె ఎక్కి కొబ్బరికాయలు పట్టుకొని ఎవరు నేను ఎమ్మెల్యేను నేను ఏమన్నా చేసుకుంటా అంటే పోలీస్ హెస్ టేకెన్ యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్. వాళ్ళకు కోర్ట్ ఆర్డర్ ఫాలో అయినరు. వాళ్ళు చేయకుంటే వాళ్ళ మీద ప్రాబ్లం అవుతుంది. మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చినా, ఎందుకంటే ఇది 50వ సంవత్సరం కాబట్టి చాలా పెద్దగా జరుగుతుంది, ఘనంగా జరుగుతుంది. మళ్ళీ ఇంకోటి మీకు తెలియదు పెద్ద విషయం ఏంటంటే 1976లో మొదటి సమ్మక్క సారలమ్మ జాతర మామిడి తోటలో అయింది. వాళ్ళ దాంట్లో వాళ్ళు ఏమన్నారు, మాకొద్దు ఇదంతా మా భూమి పోతుంది కథ అని చెప్తే తీసుకొచ్చి రెండో జాతర ఇక్కడి నుంచి అయింది. ఇక్కడ అవుతుంది. ఇక్కడ మంచిగా జంపన్న బాగుంటుంది కాబట్టి బాగా కలిసి వచ్చింది. ఇట్లా జరిగిన కొద్దీ దీన్ని జరుపుతున్నాం. వాళ్ళు ప్రోటోకాల్ ప్రకారము ఆయనకి ఇంటిలోనే సమ్మక్క దేవత ఇంటి ముందు ఉంటే అక్కడ ఉండాలి కదా. మీరు సారలమ్మ దేవత పోవాలన్నా, సారలమ్మ దేవత మొక్కాలన్నా వద్దా? అక్కడ సమ్మక్క దేవతే లేదు కదా. ప్రోటోకాల్ ప్రకారము దర్శనం ఇస్తాము రాండి అని చెప్పినరు. బట్ ఎక్కడైతే సమ్మక్క దేవత ఇంటి ముందు ఉంటే అక్కడ ఉండకుండా వచ్చి సమ్మక్క గద్దెలెక్కటం ఎందుకు? దేవతే లేదు అక్కడ అంటే దాని ఉద్దేశం ఏంటి? రాజకీయ బుద్ధం కాదు. యాక్చువల్లీ మాకు ఎమ్మెల్యేని ఏదైనా చేయగలుగుతా. కోర్టు అయితే ఏదైతే ఎవరన్నా ఇంటికి వెళ్ళి నేను టేక్ ఓవర్ చేస్తా. దర్శనము ఆ రోజు నిజమైన భక్తుంటే ముగ్గురు సారలమ్మ దేవత మీద దర్శనం చేసుకోవాలి. సారలమ్మ దేవత 28 నైట్ వచ్చేసిండ్రు. నీకు సమ్మక్క దేవత ఇంకా మా ప్రొసెషన్ అవుతుంది. ఇవాళ ఎంత బాధాకరం ఏంటంటే నిన్న ఇంకా 2 గంటలు ఎక్కువ ప్రొసెషన్ కావాలి. నిన్న ప్రతి ఒక్కరూ నీళ్లు దేవతలకు పోస్తుంటారు, మొక్కుతుంటారు. ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వల్ల జల్దీ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ వీణవంక సుధాకర్ రెడ్డి మన్వడని చెప్పొద్దు, మీ తాత పేరు చెప్పాలి. ఫస్ట్ మీ తాత పేరు రఘుపతి రెడ్డి గారు, ఆ పేరు చెప్పుకొని ఫస్ట్ పోవాలి. మా పేరు చెప్పొద్దు, మా పేరు ఖరాబ్ అవుతుంది, డిఫమేషన్ అవుతాం. ఇప్పుడు కేసీఆర్ గారి మీద కూడా డిఫమేషన్ వేస్తా. ఐదర్ కేసీఆర్ గారనే చెప్పాలి, ఎందుకు మా గ్రాండ్ ఫాదర్ పేరు యూజ్ చేసిండు, అది ఈయన చెప్పిండా ఆయన యూజ్ చేసి చెప్పిండా. అసలు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ధూమ్ధామ్ ఇక్కడ మేము పెట్టినాం. తెలంగాణ ఉద్యమంలో అసైదుల ఆరతి కాళ్ళ గజ్జల గమ్మతి అని మనమందరం తిరుగుతుంటే అక్కడ రౌతులు కొట్టిన వ్యక్తి ఈయనే. ఇటువంటి వారు రావటం వల్ల ఆ పార్టీ ఏ పార్టీ అయితే ఆ పార్టీ ఖతం అవుతుంది.